an exemplary life, ఆదర్శప్రాయమైన జీవితం. మూల వాక్యం చదివితే మనకి మెసేజ్ టోటల్గా అర్థమవుతుందండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 11:1 చదవండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అండ్ ఇవాళ మెసేజెస్ క్రైస్తవ బోధ ఏంటి, లోకానుసారమైన బోధ ఏంటి? చాలా పెద్ద అయిన ఒక జాతిపిత ఆయన ఏం చెప్తాడంటే, నేను చెప్పిందే మీరు చేయండి, నేను చేసింది మీరు చేయకండి అన్నాడు. అప్పుడు ఆయన అడిగారు, అదేంటి సార్ ఇంత పెద్దవారు మీరు, నేను చెప్పిందే చేయండి అంటున్నారు, నేను చేసింది చేయొద్దు అంటున్నారు, ఏమిటి అని అడిగారు. ఏమిటి అని అడిగితే, మంచి చెప్తాం కదా కానీ చెడ్డ చేయొచ్చు కదా అంటే ఆయన మీద ఆయనకి నమ్మకం లేదు. అంటే మంచి మాటలు చెప్తున్నానని ఉంది నమ్మకం, కానీ మంచి చేస్తానని నమ్మకం ఆయనకి లేదు. అదేం బోధ అంటేనండి, లోకానుసారమైన బోధ. దైవ సంబంధమైన బోధ ఏంటంటే, నేను క్రీస్తు చేసిన పోలు నడుచుకున్నట్లు మీరు నన్ను పోలు నడుచుకోండి, అది దైవ సంబంధ బోధ. ఇవాళ నా మాటలు ఎక్కువ మందికి నచ్చకపోవడానికి కారణం ఏంటంటే, నేను యేసు ప్రభువుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్తున్నాను. నేను అది నచ్చట్లేదు మీకు. నేను 4 గంటలు వేసి ప్రార్థన చేసి మీరు చేయండి అని చెప్తున్నాను. ఇలా ఎంతమంది పాస్టర్లు చెప్తున్నారు? ఈవిడైనా పాస్టర్ తన జీవితంలో నేను చెప్పగలుగుతున్నాడా? నేను ఎంత ధైర్యంగా చెప్తున్నానండి, బీపీ ఉంటే నేను ప్రసంగం చేయనని చెప్తున్నాను. ఎంతమంది పాస్టర్లు అలా చెప్పగలుగుతున్నారు? నాకు మరణమే లేదని చెప్తున్నాను, ప్రభు రాకళ్ళు ఎత్తబడతానని చెప్తున్నాను. ప్రభుని అడుగుతున్నాను, గోజాడుతున్నాను ఆయనతో. ఒక ఫెయిల్యూర్ గాడ్ సర్వెంట్గా నేను ఉండకూడదు, విఫలుడైన సేవకుడిగా ఉండకూడదు, సఫలతతో నేను ముగించాలి, మీ రాకడలో ఎత్తుబడాలి, మీ దగ్గరకు వచ్చినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడని అనిపించుకోవాలి, ఏలియా వంటి అద్భుతకరమైన సాక్ష్యం కలిగి ఉండాలి. అది నేను దేవుని కోరుకుంటున్నాను. నేను మీకు ఏం చెప్తున్నానండి, నేను ఇలా చేస్తున్నాను, మీరు ఇలా చేయండి అని చెప్తున్నాను. నేను ప్రార్థన చేయకుండా మిమ్మల్ని ప్రార్థన చేయమని చెప్పట్లేదు. ఇవాళ మీకు చెప్తున్నాను, నేను తలంపులో కూడా తప్పు చేయట్లేదు, మీరు తలంపులో కూడా తప్పు చేయొద్దని చెప్తున్నాను. ప్రభు బిడ్డలుగా జీవించండి అని చెప్తున్నాను. క్రైస్తవ బోధలు ఇవాళ ఎందుకు ఫలించట్లేదంటే, బ్రతుకులేని బోధలు ఎక్కువైపోయాయి. పొట్టకుట్టు గురించి ప్రసంగాలు చేయడం. అండ్ చాలామంది పాస్టర్స్ అండి వారం అంతా ఊర్ల మీద తిరుగుతారు, బిల్ కలెక్షన్ తిరుగుతాడు, ఆదివారం వచ్చి ఏదో స్వచ్ఛబోధ చేస్తుంటాడు. ఏ కాపరి తన వ్యక్తిగత జీవితంలోంచి విషయాలు చెప్పడం వాడి బోధ మీరు వెనకండి దయచేసి. ప్రతి కాపరి చెప్పాలి, నేను 3 గంటలు వేసి ప్రార్థన చేస్తున్నాను, 4 గంటలు వేసి ప్రార్థన చేస్తున్నాను, మీరు చేయండి అని చెప్పగలిగే ఆ యొక్క దమ్ము ఉండాలి ఆ కాపరికి. నేను నా ఇంటి వారు ప్రభు సాక్షులుగా జీవిస్తున్నా, మీరు అలాగ ఉండండి అని చెప్పాలి వాడు. మీకు కాదు ఈ మాటలు నేను చెప్పేది, ప్రపంచంతో చెప్పి ఏ కాపర్ అయితే చేయి చాపి డబ్బులు అడిగాడో ఆయన నమ్మకండి అండి. అసలు నిజమైన కాపర్ ఎవడు కూడా చేయి చాపి డబ్బులు అడగడండి. మొన్నటి దినాన్ని మన చర్చిలో చాలా పెద్ద ఆవిడ తన ఇల్లు అమ్మినప్పుడు, ముసలావిడ తన ఇల్లు అమ్మినప్పుడు అండి సంఘానికి 70,000 ఇచ్చింది. చాలా కాలం క్రితం స్టోర్ అది. నేను సామ్యుల్ బాబుకి అమ్మగారికి చెప్పాను, ఆవిడ ఎవరు లేరు ఆవిడకి, ఆవిడ చనిపోతే సంఘం నుంచి ఆవిడ కార్యక్రమాలు అన్నీ చేయండి, ఆవిడ స్మారకోవడం కూడా సంఘం నుంచి చేయండి అని చెప్పాను. ఆ మాట ఆవిడ చెప్తాడు ఏమన్నదంటే, బాబు లేదు బాబు, ₹1,00,000 మా తమ్ముడికి ఇచ్చాను బాబు సమాధికి స్మారకోవటానికి. అప్పుడు ఆవిడ ఏం సాక్ష్యం చెప్పింది తెలుసండి, పెద్ద ఆవిడ బ్రతికే ఉంది, వస్తున్నా మన చర్చికి. అయ్యగారు ఇన్ని సంవత్సరాల నుంచి మన చర్చికి వస్తున్నాను, ఎప్పుడు మన చర్చిలో డబ్బులు అడగడం అనేది లేదండి అన్నదండి. నాకంటే కోటాను నాకు వచ్చినట్టుగా ఫీల్ అయినండి. ఇవాళ పాస్టర్స్ అండి బెగ్గర్స్లా తయారనమాట. అడుక్కోవడమే. పాస్టే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.
కట్నం ఎక్కువ ఎవరిస్తారో ఆ సంబంధాలు చూసి. కారణం ఏంటంటే 10 లక్షల కట్నం ఇది అసంబాగా ఇవ్వాలండి పాస్టర్కి. మన చేతిలో కూడా బుద్ధిహీనరాలు ఉండేది. అయ్యగారు మా ఇంటికి రండి రేపు అనేది. ఎందుకమ్మా అన్నాను. కట్నం డబ్బులు మీ చేతుల మీద ఇవ్వాలండి అన్నదండి. నేను అన్నాను, బుద్ధి లేదానా, కట్నం తీసుకున్నారు మన చర్చిలో ఉండదు, వెళ్ళిపోమని చెప్తున్నాను నేను, నా చేతుల మీద కట్నం డబ్బులు ఇవ్వడం ఏంటండి. ఏంటి ఆలోచించండి. కట్నం తీసుకున్న వాళ్ళండి యోధా కంటే దుర్మార్గులండి. ఈ కట్నం తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు చెప్తున్న కట్నం తీసుకున్నాడు ఎవడైనా నిశ్చయముగా మరి నిశ్చయంగా నరకానికి వెళ్ళిపోతాడండి. అలాంటి వాళ్ళు గుళ్ళకి వెళ్ళడం కూడా అనవసరం అండి. చర్చెస్కి వెళ్ళకండి అలాంటి వాళ్ళు. నీ కొడుకు పెళ్ళి నువ్వు చేసుకోవాలండి. నీ మనవరాలు డెలివరీస్ నువ్వు చేసుకోవాలి. ఆ స్తోమత లేని పెళ్లి చేయక నీ కొడుక్కి. ఇవాళ సంఘాలు ఎందుకు పాడవుతున్నాయి అంటే నుండి సాక్ష్యం లేకపోవడం వల్ల సంఘాలు పాడవుతున్నాయి. కాపరికి ప్రార్థన జీవితం లేదు. అంటే నేను 73 సంవత్సరాలు, ఇంకో నెల ఉంది 74లోకి వెళ్ళిపోతాను. తెల్లవారే 4 గంటలకు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తానండి. నాకు ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నానండి? మీ గురించి ప్రార్థన చేస్తున్నాను, మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను. యేసుప్రభు గారు చక్కని మాట చెప్తాడు, ప్రభువా తండ్రి మీరు నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరిని నేను కోల్పోలేదు. ఒక యోధ ఒక్కడే తప్పాడు కానీ ఎవరిని కోల్పోలేదు. నా వరకండి నేను ఎవరిని కోల్పోలేదు నా జీవితంలో. పౌలు గారు రాసి తిమోతికి రాసి చెప్తాడండి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు దెయ్యములు బోధేందు లక్ష్యం ఉంచుతారు. దెయ్యాలు ప్రసంగం చేస్తాయి, ఆ పాస్ గారిని చేస్తాయి. మరి వాక్యంలో రాయబడి ఉంది కదా. దెయ్యం అంటే ఏంటంటే ఆత్మ అండి. ఆ పాస్టర్లకు దెయ్యం వెళ్ళిపోయినప్పుడు వాడు చెప్పే ప్రతి మాట దెయ్యాలు బోధే. దెయ్యాలు బోధ ఏంటంటే వేకువజామున లేచి ప్రార్థన చేయమని చెప్పదు దెయ్యాలు బోధ. దెయ్యాలు బోధ భక్తి కలిగి జీవించండి అని చెప్పదు. దెయ్యాలు బోధ కట్నాలు తీసుకోవద్దని చెప్పదు. దెయ్యాలు బోధ ఏంటంటే మీరు ఎలా జీవించినా పర్వాలేదు, దేవుని రాజ్యంకి వెళ్ళిపోతారు అన్నాడు. నాది తత్వశాస్త్రం, ఫిలాసఫీ, నాది ఎంఏ తత్వశాస్త్రంలో. ఒక పెద్ద ఇండియన్ ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే ఏ మార్గం గుండా అయినా సరే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఏ మార్గం కూడా దేవుని రాజ్యానికి ఎవడు వెళ్ళడండి. యేసుప్రభు గారు ఎంత స్పష్టంగా చెప్పాడండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనా యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంకి వెళ్ళాడు. ఒకటి పరలోక రాజ్యం కావాలంటే వాడు వీధిగా యేసుప్రభు నమ్మాలంతే. నాకు యేసుప్రభు వద్దని చెప్తున్నాడంటే దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఇవాళ అన్యులు సంఘాల మీద తిరుగుబాటు చేస్తుంటే సంఘాల్లో జరుగుతున్న గలిబిలు ఏంటంటే ఒకడు యెహోవా దేవుడిని ఆరాధన చేస్తున్నాడు. శనివారమే రైట్ ఆరాధన అంటాడండి. శనివారం రైట్ ఆరాధన ఎవరికి? యూదులకి, మీకు కాదు. శనివారం ఏంటండి? విశ్రాంతి దినం. మనం ఎప్పుడు ఆరాధన చేస్తామండి? పునరుద్ధాన దినం ఆరాధన చేస్తున్నాం. ప్రపంచంలో 80% ఆరాధనలన్నీ పునరుద్ధాన దినం ఆదివారమే చేస్తారు. ఆడేం చేస్తున్నాడు? అమాయకులకి ఒక రెఫరెన్స్ తీసి చూపిస్తాడు, ఇదిగో శనివారమే ఆరాధన, మీరు తప్పుడు ఆరాధనకి వెళ్తున్నారు, ఆదివారం ఆరాధనకి వెళ్ళి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని చెప్పాడు. అమ్మాబోయ్ నేను ఎంతకాలం తప్పుడు ఆరాధనకి వెళ్తున్నానా అంటాడు. ఈ పనికి మళ్ళీ వాళ్ళు కొంతమంది పాడైపోతున్నారు. ఇంకొకటి అంటున్నాడండి, యెహోవా తండ్రి లేడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్మే దేవుడు అంటున్నాడు. ఇంకొకడు పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? అండి పౌలు గారు రాస్తూ పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తాడంటే, ఒకటి ఫస్ట్ థింగ్ గమనించుకోండి, పరిశుద్ధాత్మ దూషించి వాడికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందండి. ఎప్పుడు పెంతెకోస్తు వాళ్ళు వాళ్ళ మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళు భాషలతో మాట్లాడారు. వాళ్ళ భాషలతో మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేశాల నుంచి వచ్చారు ఆ పండగకి. అందరికీ వాళ్ళు అర్థమవుతుంది వాళ్ళు ఏ భాషలతో మాట్లాడుతున్నారు. పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్తాడంటే, పరిశుద్ధాత్మ భాషలతో మీరు మాట్లాడేటప్పుడు భాషల భావం అర్థం చెప్పనివాడు ఉంటే అక్కడ భాషలు మీరు మాట్లాడకండి, నేను భాషలతో ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నేను భాషలతో మీతో ఇక్కడ ప్రసంగం చేయ మీకు ఎవరికి అర్థం కాదు. ఏ భాష? ఇంగ్లీష్లో నేను ప్రసంగం చేస్తే మీకు ఎంతమందికి అర్థమవుతుంది? కనుక చాలామందికి ఏంటంటే వాళ్ళు వేలం వెరినే భక్తి అనుకుంటున్నారు. వాళ్ళు తప్పుడు బోధలు. యేసు ప్రభుని అంగీకరించట్లేదు చాలామంది, తండ్రిని అంగీకరించట్లేదు చాలామంది, కుమారుని అంగీకరించట్లేదు, పరిశుద్ధాత్మని అంగీకరించట్లేదు. కారణం ఏంటంటే బైబిల్ జ్ఞానం లేకపోవడం. ఆదికాండం 1వ అధ్యాయం చదవండి. వాళ్ళు ఏమన్నారంటే అక్కడ
మా రూపంలో మా స్వరూపంలో నరుని మా అంటే ఎవరండి అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో. వీళ్ళెవరండి? 3 పర్సనాలిటీస్, 3 వ్యక్తులు, కానీ ఒకరే. తండ్రి అయిన దేవుడు కుమారుడిగా వచ్చాడు, కుమారుడైన దేవుడు ఇవాళ పరిశుద్ధాత్మ గారి మధ్య జీవిస్తున్నాడు. వీళ్ళు వేరే వేరేగా లేరు. నేను ప్రార్థన చేసేటప్పుడు ఉదయకాలం ఇంగ్లీష్లో చేసుకుంటానండి. గాడ్ ఆఫ్ యావే, గాడ్ ఆఫ్ జీసస్, గాడ్ ఆఫ్ హోలీ గోస్ట్ అని ప్రార్థన చేస్తాను. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. కారణం ఏంటంటే సంఘాల్లో చెప్పట్లేదు, ఎవరు కూడా. ఏ పాస్టర్ చెప్పడు, అడిగే తెలియదు. చాలా చర్చెస్ క్రిస్మస్ ఆరాధన చేయరండి. మనకు సంబంధం లేదండి. క్రిస్మస్ రోజు అంటే సువార్త క్యాంప్ వేస్తాడు. క్రిస్మస్ ఏంటండి? యేసు ప్రభు గారు జన్మించిన రోజు. అంటే దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను సర్వమానవాళ్ళని రక్షించడానికి శరీరం దాల్చుకొని భూమి మీదకి వస్తే నువ్వు క్రిస్మస్ చేయవా? అది ఎంత భయంకరం ఆలోచించేయండి. చాలామందికి ఈస్టర్ అంటే ఏంటంటే కూడా తెలియదు. చాలామంది మనల్ని అడిగితే చెప్పరు కూడా మన పిల్లలకి. ఈస్టర్ అంటే ఏంటండి? యేసు ప్రభు గారు మరణమును జయించి లేచిన రోజు. ఈస్టర్ అనేది లేకపోతే అసలు మన ఇక్కడ కూర్చోడం కూడా అనవసరం. యేసు ప్రభు సమాధిని లేచి ఉండకపోతే మన ఆరాధనలు అనవసరం. ఇక్కడ ఆయన సమాధిని లేచి మనకి ఆ పునరుద్ధాన ఉద్యమం ఇచ్చాడు దేవుడు. కనుక నిజమైన బోధ ఏంటంటే, మళ్ళీ చదువుతాను మూలవాక్యం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం నేను యేసు ప్రభు గారిని పోలి నడుచుకుంటున్నాను, చూసారా? మీరును నన్ను పోలి నడుచుకుని. మీరు నన్ను పోలి నడుచుకోండి. అండ్ ఆ కెపాసిటీ, ఆ దమ్ము ప్రతి కాపరికి ఉండాలండి. ప్రతి సువార్థికురాలకు ఉండాలి. సువార్థికురాలుగా నీ బతుకు బాగలేక, నీ ఇల్లు బాగలేక నువ్వరకు సువార్త చెప్తావు. అండ్ ఎవడైనా నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు ఎంత ప్రసంగాలు చేస్తున్నారు, మీ కుమారుడు అక్కడ తాగేసి పడి ఉన్నాడంటే నేను ఎవడికి బాధ చేస్తాను? అండి పాస్టర్ గారు మీరు ఇంత అద్భుతమైన ప్రసంగాలు చేసి మీ కూతురు బతుకు బాగలేదు, నేను ఎవడికి బాధ చేస్తాను? ఇవాళ సంఘాలు పాడైపోవడానికి కారణం ఇదే. ఏంటి, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ నిజ క్రైస్తవులు అయితే ఎప్పుడో భారతదేశం క్రైస్తవ దేశం అయిపోతుందండి. దళిత క్రైస్తవులు లేడు, ఈడు ఎక్కడ ఉన్నాడండి? దళిత క్రైస్తవుడికి వేరే పరలోక రాజ్యం ఉందా? దేర్ ఇస్ నో దళిత క్రైస్తవుడు. తీసిరా, దళిత అనేది తీసే, క్రైస్తవుడిగా జీవించు. అడిచ్చే రాయితీల గురించి యేసుప్రభు నమ్మేస్తున్నావురా నువ్వు? నీ కాలేజీలో నువ్వు క్రైస్తవుడు అని చెప్పగలవా? నీ ఆఫీస్లో క్రైస్తవుడు, బీ షేమ్ఫుల్ థింగ్ అది, సిగ్గుపడు. అంటే రాయితీలు ఇస్తున్నావని నువ్వు కాలేజీకి వెళ్తే నువ్వు అన్నిటి పేరు చేస్తావా? గుళ్ళోకి వచ్చి ఇక్కడ నాయకత్వాలు చేస్తావా? ఇక్కడ సిగ్గుపడండి. ఏంటి ఆలోచించండి చాలా సీరియస్గా. మీకే కాదు, ప్రపంచానికి వెళ్ళి మాటలు వెళ్తాయి. ఈ దళిత క్రైస్తవులు ఉన్నారండి. గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఈ వాళ్ళ నుంచి దళితులకి రిజర్వేషన్స్ లేవని తీశారనుకోండి, ఆడు దళిత క్రైస్తవుని పిలవడానికి ఇష్టపడతాడు? ఇష్టపడ్డు. ఎలాగే మీకు రాయితీలు ఇవ్వట్లేదు కదా, మీ క్రైస్తవులమే అని చెప్పి సిగ్గులేని వాళ్ళండి. ఈ దళిత క్రైస్తవులందరూ సిగ్గుపడండి. చెప్పండి గవర్నమెంట్కి, నేను దళితుని కాదు, నేను మాలోని కాదు, మాతికోని కాదు, నేను పలానా తక్కువ కులాన్ని కాదు, నేను క్రైస్తవుడు అని చెప్పండి. దీవించబడతారండి. క్రైస్తవులు దీవించబడ్డారు తప్ప దళిత క్రైస్తవులు వాళ్ళు దీవించబడలేదండి. నీకు ఉద్యోగం వస్తే దీవెన అనుకుంటున్నావా? వాడు ఇచ్చే రాయితీలు నీకు దీవెన అనుకుంటున్నావా? ఎవడికి కావాలండి వాడు ఇచ్చే రాయితీలు? ఎవడు చెప్పగలడు? ఏ పాస్టర్ చెప్పగలడు? ఇలా కారణం ఏంటంటే ఆ పాస్టరే దళిత క్రైస్తవుడు. చెప్పలేడు, బోధాడు. ఇవాళండి యేసు ప్రభు కొరకు సాక్షులుగా జీవించేవారు కావాలండి. ప్రభు వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, మీరు వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి. ఉంటే మంచి క్రైస్తవులుగా ఉండండి, లేకపోతే అన్నిలో పోండి. నిలువెచ్చగా ఉంటే ఏం చేస్తానండి యేసు ప్రభు? ఉమ్మేసేస్తానన్నాడండి. గాడ్ డోంట్ లైక్ యూ, గాడ్ డోంట్ యూజ్ యూ. దేవుడు నేను వాడుకోవాలంటే ఆయన బిడ్డడిగా జీవించాలి. ఎక్కడైనా నువ్వు క్రైస్తవురాలుగా ఉండాలి. ఎక్కడైనా వెక్టర్ ప్రభాకర్ వాడి కుటుంబం అంతా క్రైస్తవులు. మేము స్కూల్లో క్రైస్తవులమే, ఆఫీసుల్లో క్రైస్తవులమే, ఇంటి దగ్గర క్రైస్తవులమే, ఎక్కడైనా క్రైస్తవులమే. క్రీస్తు బిడ్డలు అండి, క్రీస్తు సాక్షులు మేము. నా మనవరాలు 4వ క్లాస్ మాట్లాడేటప్పుడు తతియా, దే ఆర్ హిందూస్ తతియా అంటుంది. అంటే ఆవిడికి తెలుసు క్రైస్తవులు అంటే ఏంటో, ఆవిడికి తెలుసు. క్రైస్తవులు అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసండి? ఉన్నతమైన స్థానాల్లో ఉంటారండి. మీరు క్రీస్తు ధరించుకోండి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకెళ్ళిపోతాడు. మా నాన్నగారు క్రైస్తవుడిగా షిప్ యార్డ్లో సీనియర్ ఇంజనీర్ అయ్యాడండి. సీనియర్ ఇంజనీర్ అయ్యాడు. ఎవడికి కావాలండి రాయితీలు?
చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మళ్ళీ మూలవాక్యం ఒకసారి చదివిరా. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము ఆ, మీరును నన్ను పోలి నడుచుకునుడి. వివరాలు చూద్దామండి. నెంబర్ 1 చదువుతాలి. ఆదర్శప్రాయమైన జీవితం గడపడం అంటే ఆదర్శప్రాయమైన జీవితం గడపడం అంటే దేవుణ్ణి గౌరవించడానికి దేవుని గౌరవించడానికి, మరియు ఇతరులను సానుకూలంగా ప్రభావితం ఇతరులను సానుకూలంగా ప్రవర్తన చేయడానికి. ఉన్నతమైన నైతిక ప్రవర్తన. మళ్ళీ చదువుతాలి. ఆదర్శప్రాయమైన జీవితం గడపడం అంటే దేవుణ్ణి గౌరవించడానికి. ఫస్ట్ థింగ్ దేవుని గౌరవించాలి. అంటే కొంతమంది ఉంటారండి, మన సంఘాల్లో కూడా ఉంటారు, ముఖ్యంగా యవనస్తులండి. వాళ్ళ ఇంట్లోనే సాక్ష్యం చెప్తారు, మా అమ్మ ఎవడు మాట ఏందండి, తల్లిదండ్రులు గౌరవించదు, పెద్దలు గౌరవించదు, ఇక్కడ వచ్చి నాయకత్వాలు చేస్తారండి. ఈ పనికి మాలిన వాళ్ళు ఇంకో పనికి మాలిన మిగిలిన వాళ్ళు పనికి మాలినలుగా తయారు చేస్తారు. వాళ్ళని ఇష్టపడతారు. ఇవాళ ఆదర్శప్రాయమైన ఊరిలో పిల్లలు ఎవరంటే భర్తను వదిలేసి ఉన్నది అది ఆదర్శప్రాయమైంది. తల్లిదండ్రుల మాట ఎవరిది విందో అదే ఆదర్శమైంది. ఎవడు తాగుబోతువేదో అదే ఆదర్శమైనడు ఈ లోకానికి. చాలా బాధాకరమైన విషయాలండి. ఇవాళ సంఘాలు పాడు చేసింది వీళ్ళే. మళ్ళీ చదువుతలేదు. దేవుణ్ణి గౌరవించడానికి. నీకు దేవుడి గౌరవం ఎలాగ ఉంటుందండి? దేవుడిని ఎప్పుడైతే నువ్వు గౌరవించలేవు, నీ తల్లిదండ్రులను గౌరవించవండి, దేవుడిని ఎప్పుడైతే నువ్వు గౌరవించవు, మీ అమ్మ నాన్నలు గౌరవించవండి, భక్తిహీనులండి, భ్రష్టులు అయిపోతున్నారు మన పిల్లలు. ఇవాళ యవనస్తులు ఎంతగా పాడైపోతున్నారంటే డ్రగ్స్కి అలవాటు పడిపోయారు, మత్తు మందులకి అలవాటు పడిపోయారు. వీళ్ళ ఆడపిల్లలు ఎంత భ్రష్టులు అయిపోయారంటేనండి, బ్రేకప్లు, పెళ్ళి కాకముందే 7 బ్రేకప్లు అమ్మాయికి. భ్రష్టులండి. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటే సంఘానికి అపకీర్తి అండి, దేవునికి అపకీర్తి. అది నీ భర్త తాగుబోతాడే, పనికి మళ్ళోడే, కానీ వాక్యం ఏం చెప్తుందండి? విశ్వాసురైన భార్య తన విశ్వాసం బట్టి భర్తను మార్చుకుంటుంది. అది త్రాగుబోతులు కూడా అసహ్యకరమైన జీవితాలు జీవిస్తున్నారండి వాళ్ళ ఆడపిల్లలు. త్రాగుబోతేనే భర్త తాగుబోతేనే ఒకటే తప్ప వాడు చాలా క్రమశిక్షణగా జీవిస్తాడండి. తల్లిదండ్రులు చెప్పాలండి, వాళ్ళు చెప్పట్లేదు. తల్లిదండ్రులకు మాదిరికరమైన జీవితం ఉంటే కదండి పిల్లలు వాళ్ళు చూసి నేర్చుకోవడానికి. మూలవాక్యం చదివారు కదా, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్నట్లు నేను ఎంతమంది చెప్పగలరండి? ఏంటి మా అబ్బాయి 45 సంవత్సరాలు దాటిస్తాయి, ఈజ్ అ రిచ్ మ్యాన్ నా. దేవుడు అని బహుగా ఆశీర్వదించాడు. ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడండి? నా ఎదురుగా ఎందుకు తలదించుకొని ఉంటాడండి? నేను చెప్పిన మాట ఎందుకు వింటాడండి? తల్లి మాట ఎందుకు వింటున్నాడండి? ఎందుకు క్రమశిక్షణగా ఉన్నాడండి? నాలో లోకాన్ని చూడలేదు, నా భార్యలో లోకాన్ని చూడలేదు. నాలో నా భార్యలో క్రీస్తుని చూశాడు కాబట్టి క్రీస్తు బెటర్గా జీవిస్తున్నాడు. తల్లిదండ్రులు మీలో దేవుని చూడనప్పుడు మీ పిల్లలు భ్రష్టులుగా తయారైపోతారు ఆటోమేటిక్గా. నా మాటలు కాదండి, దేవుడి మాటలే. బాలుడు నడువు పోల్సిన త్రోవా అడిగి నేర్పు చెప్పాలండి. నీవు వచ్చి కూర్చున్న గుళ్ళు నీ కొడుకేడి, నువ్వు వచ్చి కూర్చున్న గుళ్ళు నీ కూతురేది అని నీ మాట వినని స్థితికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. నీ కూతురు నీ మాట వినని స్థితికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. నాశనం దగ్గరికి ఉంది వాళ్ళకి. ఏంటి వాళ్ళు ప్రపంచం అంతా కథాకుతలం అయిపోతుంది. మీరు గమనిస్తున్నారు లేదా? భూకంపాలు యేసు ప్రభు గారు ఏంటి చెప్పారు అటు జరుగుతున్నాయి. ఇవాళ భయంకరమైన భూకంపాలు జరుగుతున్నాయి, వరదలు, బీభత్సం, సునామీలు. ప్రభు రాకడ చాలా సమీపంలో ఉందండి. నేను ఉదయమే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మీరు రాకడ సమీపంలో ఉంది, నన్ను సిద్ధపరచండి మీరు రాకడికి. చాలా జాగ్రత్తగా ఉండండి, భక్తి విశ్వాసాలు కాపాడుకోండి. అమ్మ మీరు భూమి మీద ఏ సంపాదించకపోయినా ఏ నష్టం లేదు, నువ్వు విదేశాలు వెళ్ళకపోయినా ఏ నష్టం లేదు, కోట్లు సంపాదించకపోయినా నష్టం లేదు, నీకు ఇల్లు లేకపోయినా పర్లేదు. చచ్చిపోతే నరకానికి పోతే అమ్మా యుగ యుగాలు నరకంలో ఉంటాం. యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. నా ఆశ నా చర్చ్ పిల్లలందరూ కూడా మోక్ష రాజ్యాలు ఉండాలి. అది నా ఆశ. పరలోక రాజ్యాలు ఉండాలి. మీకు మేడలు లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, దేశాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు, మీరందరూ దేవుడి రాజ్యాలు ఉండాలండి. ఏంటి పౌలు గారు ఏమన్నాడండి? నాకేవేవి లాభకరమలో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకోండి. ఏంటి ఇవాళ దేవుడు నన్ను ఎక్కడో ఎక్కలేడని తెత్తే స్థానంలో కూర్చోబెట్టాడండి. అవన్నీ చూసి నేను ఆనందించాను. పాస్టర్ గారితో చెప్పాను ఉదయమే, అమ్మ ఇవన్నీ నాకు ఆశీర్వాదాలే కనిపించాయి. నా ఆశీర్వాదం ఏంటంటే జనంతో సంఘం నింపబడాలి, అది నా ఆశీర్వాదం. వీధులకి వెళ్ళి సువార్త చెప్పాలి, అది నా ఆశీర్వాదం. రక్షణ సువార్తను ప్రకటించాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవడికి కావాలండి? కార్లు ఎవడికి కావాలి? మేళ్ళు ఎవడికి కావాలి? యాదికిదులు ఎవడికి కావాలండి? ఏంటి వాళ్ళు కోటాను కోట్లు సంపాదించిన వాడు చచ్చిపోతే ఆయన ఎక్కడ పెడుతున్నారు? తీసుకెళ్ళి
అటు 6 అడుగులు ఇటు గోతులో పడేస్తున్నారు. ఇంకోటి నేను తీసుకెళ్తున్నారండి, ఇక్కడేమో సర్విడి కర్రలతో కాల్చి, ఆడనే వచ్చి గంధం కర్రలతో కాల్చి, ఏదైనా కాల్చడమే. తగలబెట్టేసి ఆ రోజే మర్చిపోతారండి. మరి ఎన్నడాన్ని జ్ఞాపకం చేసుకోరు. షుడ్ వెరీ కేర్ఫుల్. తర్వాత అమ్మా, ఇతరులను సానుకూలంగా ప్రభావితం చేయడానికి ఉన్నతమైన నైతిక ప్రవర్తన. నైతిక ప్రవర్తన అంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలండి. ఏంటి యేసు ప్రభు గారు ఒక మాట చెప్పారండి, నాలో దోషం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా? యేసు ప్రభు గారు చెప్పారు. నేను చెప్తున్నానండి, మీలో ఎవడైనా నిలబడండి ఇక్కడే. రే పాస్టర్, నీకు వాక్యం చెప్పే అర్హత లేదురా పాస్టర్, నీ భార్యకి భక్తి లేదురా, నీ కొడుకు భక్తి లేదురా, నీ భ్రష్ట కుటుంబం చెప్పండి. ఇలా నేను దిగెళ్ళిపోతాను, వాక్యం చెప్పను, జీవితంలో చెప్పనండి. ఎక్కడుంది నీ సాక్ష్యం? నిన్నేమంటున్నారండి? నువ్వు పెద్ద మనిషి తిరిగేస్తున్నావు ఊర్లో, నిన్నేమంటున్నారు? నిన్ను ఇది పనికి మాలిన స్త్రీ అంటున్నారా? ఇది పనికి మాలినోడు అంటున్నారా? ఇది భక్తురాలు అంటున్నారా? ఇది భ్రష్టాలు అంటున్నారా? మిమ్మల్ని బట్టి నా నామము అన్ని జనుల్లో దూషింపబడుతుంది. అంటే నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకు కానీ, నా కోడలు కానీ మన సాక్ష్యం కలిగి జీవిస్తున్నామండి. లేకపోతే నేను వాక్యం చెప్పనండి, లేకపోతే పరిచర్య చేయనండి. యెహోషువ ఏం చెప్పాడండి? నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. తర్వాత చదువు నెంబర్ 2, ప్రేమ మరియు స్వచ్ఛతతో నడుచుకోవడం. ప్రేమ ఉండాలా, స్వచ్ఛత ఉండాలి. ప్రేమ అంటే నీ కూతురు నువ్వు ప్రేమిస్తావు, నీ కొడుకుని నువ్వు ప్రేమిస్తావు. దట్స్ నాట్ గ్రేట్. లవ్ అదర్స్. ఇతరులు ప్రేమించు. మనలందరూ ప్రేమించాలనుకోండి, మనవాడిని ప్రేమించు. మనకందరూ సాయం చేయాలి, మనవాడికి సాయం చేయం. ఏమంటారు? వెళ్ళి చదవమా. ప్రేమ మరియు స్వచ్ఛతతో నడుచుకో. ప్రేమ మరియు స్వచ్ఛతతో ఉండాలి. ఆదర్శప్రాయమైన జీవితం అంటే ప్రేమ కలిగి. ఎవరిని ప్రేమించాలి? నిన్ను ప్రేమించిన వాడిని నువ్వు ప్రేమించాలి. స్వచ్ఛత ఉండాలి, క్లారిటీ ఉండాలి. నేను చూడగానే ఈ అమ్మాయి మంచి పాప, ఈమె చాలా మంచి అమ్మాయి, ఈయన చాలా మంచి వాడని స్వచ్ఛత ఉండాలి, క్లారిటీ ఉండాలి నీ జీవితంలో. తర్వాత మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో మరియు పవిత్రతలో మాదిరిగా ఉండాలి. ఎన్నిట్లో మాదిరిగా ఉండమని చెప్తున్నాడు. ఒకటి మాటలో ఉండాలి. ఏంటి చాలా మంది మాటలు ఇక్కడ ఒకటి మాట్లాడతారు, అక్కడ ఒకటి మాట్లాడతారు, వెనక ఒకటి మాట్లాడు, ముందు ఒకటి మాట్లాడతారు. నేను చాలా మందితో మాట్లాడి విషయం చెప్పి, ఏంటంటే మీ అభిప్రాయం ఏమో అంటారు. ఏమో ఏంటి ఇంత కథ నేను చెప్పాను ఎంతసేపు, నీ అభిప్రాయం ఏంటి అంటే ఆ అభిప్రాయం కూడా చెప్పరండి. వాళ్ళు మాటలో క్లారిటీ ఉండదు. ఆ తప్ప రైట్ ఏమో అంటే తప్పు అని కూడా తప్పని చెప్పకపోవడమే తప్పు. పాపమని చెప్పకపోవడమే పాపం. ఏంటండి? మాటలో, ప్రవర్తన అంటే క్యారెక్టర్. అండ్ ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలకి ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, అంటే క్యారెక్టర్ ఈజ్ అ క్రౌన్ ఫర్ ద లేడీస్ అంట. ఆడపిల్లలకట ప్రవర్తన అనేది కిరీటం లాంటిదట. లేకపోతే దానికంటే నీచమైన స్త్రీ కూడా ఎవరు ఉండదండి. లెక్కసేరు ఎవరు ఆడవాళ్ళని. అండ్ కొంతమంది ఆడవాళ్ళు పేరు ఎత్తండి అదే అనేస్తారు అంతే. కొంతమంది అమ్మో అమ్మగారా అంటారు. అంటే నీ యొక్క క్యారెక్టర్ నీకు డిసైడ్ చేస్తుంది నీ గౌరవానికి, అపకీర్తికి. తర్వాత ప్రేమ అంటే సినిమా ప్రేమలు కాదు. దీని మీద ఒక ప్రసంగం చేస్తాను. సినిమా ప్రేమలు కాదు, దేవుడి ప్రేమ. విశ్వాసం అంటే దేవుడు నమ్మడంలో మరియు పవిత్రతలో. ఇది ఇంపార్టెంట్ అండి. యేసు ప్రభు గారు స్పష్టమైన సందేశం చెప్పాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండండి. కాంప్రమైజ్ లేదు అక్కడ. తర్వాత దేవుని మహిమపరచడానికి మంచి క్రియలను కలిగి ఉండటము. దేవుని మహిమ ఎలాగొస్తుంది? నీ మంచి పనుల వల్ల వస్తుంది. కానీ నువ్వు తాగేసి పడి ఉంటే దేవుడికి మహిమ ఎక్కడ వస్తుందండి? నీ కుటుంబం భ్రష్టతలో పోతే దేవుడికి మహిమ ఎక్కడ వస్తుందండి? అండ్ నేను గొప్ప చెప్పుకోవడం కాదు నా కుటుంబం గురించి. మా కుటుంబాన్ని, మా బంధువులు కానీ, మా ఎరిగిన వాళ్ళందరూ ఒక ఆదర్శప్రాయమైన కుటుంబంగా తీసుకుంటారు. కుటుంబం అంటే ఇలాగ ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఇలాగ ఐక్యతగా ఉండాలి, ఇలా సాక్ష్యంగా. మా కుటుంబాన్ని ఒక ఆదర్శప్రాయంగా తీసుకుంటారు చాలామంది. తర్వాత ప్రధాన సూత్రాలు. నెంబర్ 1, ప్రవర్తన మరియు నిజాయితీ. నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలా, నిజాయితీ ఉండాలా. అండ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా దగ్గరికి ఎందుకు మనుషులు రారండి, నేను నిజాయితీగా చెప్తాను. ప్రవర్తన మరియు నిజాయితీగా ప్రవర్తించడం, నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండటం. నిజాయితీగా ప్రవర్తించిన వాడికే నిర్మలమైన మనస్సాక్షి ఉంటుంది. నువ్వు నిజాయితీగా లేవనుకోండి,
నీకు ఇది ఉండదు. రెండోది ఉండదు ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి ఉండదు. భర్తను మోసం చేస్తున్నాను అనుకోండి, నీకు నిర్మలమైన మనస్సాక్షి ఉండదు. భార్యని మోసం చేస్తాడు, నీకు నిర్మలమైన మనస్సాక్షి ఉండదు. నా భార్యతో నేను చాలా క్లారిటీగా ఉంటాను, ఆవిడ అలాగే నాతో క్లారిటీగా ఉంటుంది. ఆవిడ నన్ను మోసం చేసే పని లేదు, నేను ఆవిడ మోసం చేసే పని లేదు. క్లారిటీ అనేది ఇంపార్టెంట్. చదువు తర్వాత మరియు దైనందిన కార్యకలాపాలలో దైనందిన కార్యక్రమం అంటే డైలీ రోజు నువ్వు చేసే పనుల్లో క్రీస్తు బోధనలను ప్రతిబింబించడం. యేసు ప్రభు గారి బోధ నీ బ్రతుకులోంచి ప్రజలకి వెళ్ళాలి. అంటే నేను చూడగానే అమ్మో ఈ క్రైస్తవురాలు ఈవిడి, అమ్మో ఆయన క్రైస్తవుడు, అమ్మో క్రైస్తవులు ఇలాగ ఉంటారు, క్రమశిక్షణ కలిగి. అంటే క్రైస్తవుల గురించి ఎంత మంచి సాక్షి ఉందండి. ఆ మధ్యలో ఎవడో యేసు గురించి తిడుతుంటే ఆడ ఎమ్మెల్యే మళ్ళీ అన్నాడు, ఈ ప్రజలందరూ ఆడి మీద రాళ్ళు వేసి కొట్టేశారట. ఆడేం చెప్తున్నాడు, క్రైస్తవులు ఏమన్నా రాళ్ళు పెట్టి కొట్టేశారట. వాళ్ళ పార్టీ ఆవిడ నేషనల్ డైరెక్టర్ వరే క్రైస్తవులు ఎవరు రాళ్ళు పెట్టి కొట్టరు రా అని సాక్ష్యం చెప్తుంది. క్రైస్తవులు కుడి చెంప కొడితే ఎడని చంపిస్తారా, క్రైస్తవులు ఎవరో రాళ్ళు పెట్టి, ఎంత గొప్ప సాక్ష్యం అండి క్రైస్తవులకి. క్రైస్తవులు ఎందుకు హింసిస్తున్నారండి, సంఘాలను ఎందుకు హింసిస్తున్నారండి? క్రైస్తవుడు ఎవడు కూడా తిరుగుబాటు చేయడు. దేశాన్ని నిజంగా ప్రేమించేవాడు అంటే క్రైస్తవుడేనండి. క్రైస్తవుడికి దేశం మీద ఉన్న ప్రేమ భక్తి ఎవరికి ఉండదండి. ఏంటి వాళ్ళు ఆలోచించేయండి. మీరు రోజు ప్రార్థనలో మీరు చేస్తాం లేదు, నా ప్రార్థనలో లేదా బైబిల్ ఏం చెప్తుందంటే మీ దేశ నాయకుల గురించి ప్రార్థన చేయమని చెప్తుంది. నేను దేశ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కడి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులైన వాళ్ళు దేశంలో ఉన్న నీతి కలిగిన వాళ్ళు ప్రజలండి. వాళ్ళు క్రైస్తవులే దేశంలో ఉండరు, ఆ దేశం కూడా నాశనం అయిపోద్ది. క్రైస్తవులు అంటే ఎవరండి? జీవం గల దేవుణ్ణి ఆరాధించేవారు. వాళ్ళని గౌరవిస్తే వీళ్ళు బతుకుతారండి. అంటే నేను ఇస్రాయేల్ దేశం గురించి చెప్తా అంటానండి, రబ్బీస్ అంటారు. అంటే ఆ యాజకులు రబ్బీస్ అంటారు. నేను అంటానండి, ఆ రబ్బీ అంగి పట్టుకుంటే పర్లోకి వెళ్ళిపోతా అనిపిస్తుంది. అంటే నిజంగా చెప్తున్నానండి, మీకు నిజమైన మంచి కాపురం ఉన్నాడు అనుకోండి, అని పట్టుకుని పర్లోకి రాజ్యకి వెళ్ళిపోతారు మీరు. దేవునికి స్తోత్రం. తర్వాతమా ప్రేమ మరియు కరుణ. ప్రేమ మరియు కరుణ. నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం. ఏంటి నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయాలి అంటే ఏదో ఆశించి మనం సేవ చేయకూడదు. ఏంటి నా జీవితంలో చాలామందికి సేవలు చేసినండి. అమెరికా దేశంలోనైతేనండి ఒక తల్లి కూతురు వచ్చారు మద్రాసు నుంచి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు ఎలాగుంటారు, అక్క చెల్లెళ్ళలాగా ఉన్నారు, యంగ్గా ఉన్నారు, తల్లి యంగ్గానే ఉంది. ఏదో కాన్ఫరెన్స్ మీళ్ళు అనమాట. వాళ్ళు మరుసటి రోజు వెళ్ళిపోవాలన్నమాట. ఆడు కూర్చొని ఏడుస్తున్నారు ఇద్దరును. నాకేంటి అన్నీ పట్టించుకుంటాను, అమెరికా దేశంలో కదా, ఎందుకమ్మా ఏడుస్తున్నారు ఆయన? అయ్యా పాస్టర్ గారు రేపు వెళ్ళిపోవాలండి, మేము అప్పు చేసుకొని టికెట్ కొట్టుకొని వచ్చేవాడి 2.5 లక్షలు అయిందండి, నాకు ఎవరేం సాయం చేయలేదండి అన్నాడు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మెడ్రాస్ నుంచి వచ్చారు. చెప్పాను కదా, తల్లి యంగ్గా ఉంది, కూతురు యంగ్, సిస్టర్స్ లాగా ఉన్నారు. నేను ఎక్కడ కూర్చోండి అమ్మా అని చెప్పాను. నేను ఆ లోపలికి వెళ్ళి బిషప్ పియోనా, ఆయన ఆర్గనైజేషన్ హెడ్, పియోనా హౌ ఆర్ యూ అన్నాడు. కమాన్ పాస్టర్ హౌ ఆర్ యూ అని కూర్చోమన్నాడు. నేనన్నా పియోనా మీతో ఒకటి మాట్లాడాలంటే డబ్బు తప్పించి ఏదైనా మాట్లాడాను. అది ఇంగ్లీష్లో డబ్బు గురించి తప్ప ఏదైనా మాట్లాడాడు. నేనన్నా అర్థంలో చూడు అక్కడ కూర్చున్నా కదా, తల్లి కూతురు అక్కడ కూర్చున్నారు కదా. చూశాను, వాళ్ళు ఇండియా నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అడిగితే చెప్పాను, వాళ్ళు నాకు బాగా తెలుసు అని చెప్పాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఏం చేస్తుంది, వాళ్ళు మంచి సేవ చేస్తున్నారు ఇండియాలో అని చెప్పి. నాకెందుకు చెప్తున్నావు, ముందే చెప్పాను కదా డబ్బులు ఇవ్వనండి, నువ్వేపోద్దు డబ్బులు. అది 7,000 మంది అటెండ్ అవుతారు సాయంత్రం మీటింగ్. ఆ మీటింగ్లో వాళ్ళ గురించి 2 మంచి మాటలు చెప్పు, ప్రజల్ని ప్రేమకానికి ఏమైనా ఎవడెంత ఇస్తా అంత ఇస్తారు, ఆ పిల్లలకి సాయంగా ఉంటుంది అన్నాడు. ఆహా, ఆ మాటలు ఏదో నువ్వే చెప్పి అన్నాడు. అప్పుడు సాయంత్రం పిలిచాడు, అంత పెద్ద 7,000 మంది పెట్టాడు. డాక్టర్ పాషలా విల్ సే సంథింగ్ అన్నాడు. డాక్టర్ పాషలా ఇండియా నుంచి వచ్చాడు, ఏదో చెప్తాడు అన్నాడు. అప్పుడు నేను వెళ్ళి ఈ తల్లి కూతురు స్టేజ్ మీద పిలిచాను. నిజంగా చెప్తాను, దేవుడు వింటున్నాడు ఆ మాటలు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ సభకు చెప్పాను, వీళ్ళు నాకు బాగా తెలుసు, మంచి సేవ చేస్తున్నారు, వాళ్ళు 2.5 లక్షలు టికెట్ పెట్టుకొని వచ్చారు, వాళ్ళు రేపు వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే చేయండి అని ప్రేమకానికి తీశారండి. ఆర్గనైజర్ ఆ చెక్ పట్టుకొని, చెక్ ఇస్తారు క్యాషియర్, ఆ చెక్ పట్టుకొని వచ్చాడు. వాడు అడుగుతున్నాడు అందరినీ, ఎంత ఇచ్చి ఉండొచ్చు వీళ్ళందరూ అడిగితే. ఎవడు చెప్తాడు, ఎవడికి తెలుసండి. 13,50,000 ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళకి ఎంత కావాలంటే 2.5 లక్షలే కావాలి.
మీరు నమ్మరండి, ఆ 7,000 మంది సభలో తల్లి కూతురు నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేశారు నన్ను పట్టుకొని. ఇండియా పాస్టర్స్ ఎవడు ఒకడికి సాయం చేయడు. ఏంటి వాళ్ళు మెగా చర్చ్ పాస్టర్ కోట్లు మూలుగుతున్నాయండి. ఒక ఎంగిల్చే కూడా దొలపడాడు. పేద పాస్టర్లకు సహాయం చేయడు. ఏంటి నాకున్న తక్కువ స్థాయిలో 14 కాన్ఫరెన్స్లు పెట్టానండి. ఇప్పుడు ఢిల్లీలో పెట్టే కాన్ఫరెన్స్కి 5 లక్షలు అవుతుందండి. నాకు ఇంకా దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే నెదర్లాండ్స్, సింగపూర్లో కూడా పాస్టర్స్ కాన్ఫరెన్స్. నెదర్లాండ్స్ అంటేనండి ఆమ్స్టర్డామ్ పెట్టమని చెప్పాడు దేవుడు. మా అబ్బాయికి చెప్తే డాడీ అంత డబ్బు ఎలా దేవుడు ఇస్తాడు, మనకి పర్యటన రాదు. మరి నాతో వచ్చేస్తారు కదా, మా టీం వచ్చేస్తారు నాతో. నెదర్లాండ్స్ వెళ్ళాలంటే చిన్న పని కదండి. ఇక్కడి నుంచి 13 గంటల ప్రయాణం విమానాల్లో. దేవుడు నాకు చెప్తున్నాడు, వెళ్ళమంటున్నాడు. నాకున్న తక్కువ స్థాయిలో ఎక్కువ సేవ చేస్తున్నానండి. దేవుడు ఆడికి ఇచ్చిన వనరులు కనిస్తే నేను ప్రపంచాన్ని రివైవ్ చేసేస్తానండి. చదవమా. నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడము. స్వార్థం లేకుండా సేవ చేయాలి అంటే ఆ తల్లి కూతురికి సాయం చేసి దేనికి చేశానండి? స్వార్థం లేకుండా. వాళ్ళు నాకు అడ్రస్ ఇచ్చారు, మెడ్రాస్ రండి. నేను అడ్రస్ రానమ్మా, మీకు నాకేం సంబంధం లేదమ్మా, పరలోక రాజ్యం మీరు వస్తే అక్కడ కలుసుకుంటానమ్మా అని చెప్పాను. స్వార్థం అనేది అక్కడ నాకు లేదు. తర్వాత నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడము. యేసు చూపిన షరతులు లేని ప్రేమను ప్రతిబింబించడం. ఏం ప్రేమ అండి? షరతులు లేని ప్రేమ. మన ప్రేమ ఏంటండి? ఏంటి ఇప్పుడు ఆడపిల్లలు ఎంత తెలివైన అయిపోయారంటే ఆడికి ఎంత ఆస్తులు ఉన్నాయి ఏంటి వాళ్ళ ఆడికే తెలియదు అండి ఆస్తుల గురించి. ఇది మొత్తం ఎంత ఎంక్వైరీ చేసేది, వీడికి ఆస్తులు ఎంత ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి అని ప్రేమించడం. ఆస్తుల గురించి ఏం ప్రేమ అండి? షరతులతో కూడుకొనిన ప్రేమ. షరతులు లేని ప్రేమ యేసయ్య ప్రేమ. మనం వెధవలం అండి, పనికి మాలిన అండి, ఎన్నిక లేని వాళ్ళు. ఆయన ఉచితంగా మనం ప్రేమించాడండి. పనికి మాలిన వాళ్ళ గురించి ఆయన రక్తాన్ని చిందించాడండి. ఏంటి భారతదేశ దేవుళ్ళు ఎందుకు వెళ్ళి అవతారాలు ఎత్తారు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టుల్ని చంపిమన్నాడు, అంతే. కత్తి పెట్టుకొని చంపేయాలట. ఏంటి ఆడు చెప్పిన మాట ప్రకారంగా దుష్టులు చంపేయడం అంటే బైబిల్ ఏం చేద్దాం? నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ దుష్టులే. ఇప్పుడు ఆడు చెప్పిన మాట ప్రకారంగా దుష్ట శిక్షణ అంటే ఏం చేయాలంటే ఒకడు పేకోడు నరికించుకోవడమే. అప్పుడు ప్రపంచం ఏమైపోద్దండి? శ్మశానం అయిపోద్ది ప్రపంచం. యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. అది షరతులు లేని ప్రేమ. అంటే మాస్లెమ్ అన్నయ్య గారు తన జీవితంలో రాస్తూ పాట రాశాడు. ఎందులకో నా పై ప్రేమ అందదయా స్వామి నా మదికి అన్నాడండి. అంటే నేను ఏడ్స్ పాడుతానండి ఆ పాటను. నా వంటి పాపికి నీ వంటి పుణ్యునితో కేవలం ఏమీ లేక ఎవడమండి మనం. ఏంటి నీ బ్రతుకండి నా బ్రతుకండి స్క్రీన్ మీద వేస్తే నిన్ను ఎవడ లైక్ చేయడు, నన్ను ఎవడ లైక్ చేయడండి. అసహ్యకరమైన జీవితాలు. భక్తుల్లాగా మాట్లాడేస్తాం, అల్లది పాపి అని చెప్తాం. నేను ఎవరిని పాపి అని చెప్పనండి. ఎవడు పనికి మాలను నా దగ్గర తీసుకురండి, ఆడితో చెప్తారు నీకంటే నేను పనికి మాలను ఉంటారా, దేవుడు నన్ను రక్షించాడని చెప్తాను. ఏం ప్రేమ అండి? షరతులు లేని ప్రేమ. తర్వాత మాట మరియు పవిత్రత. మాటలోని పవిత్రతలో ఉండాలి. పడగొట్టడానికి కాకుండా కట్టడానికి మాటలను ఉపయోగించడం. ఈ మాటలు దేనికండి? కట్టడానికి వాడాలి. కొంతమంది నోరు ఇప్పేరా భార్యాభర్తలు గొడవ వచ్చేస్తుంది. కొంతమంది వస్తారు మన ఇంటికి, బాపా బాగున్నావా అని వస్తారు. ఆ బాప పైకి వెళ్ళేసరికి భార్యాభర్తలు కొట్లాడేసుకుంటారు. అంటే గొడవ పెట్టేసి వెళ్ళిపోద్ది అంతే. అంటే ఏ మాట చెప్తే భర్తకు కోపం వస్తుందో, ఏ మాట చెప్తే భార్య కోపం, గొడవ పెట్టేసి వెళ్ళిపోద్ది. సామెతల గ్రంథాల గురించి రాశాడండి. ఏంటంటే కలహ ప్రియులు, గొడవలు పెట్టేస్తుంటారు వాళ్ళు. నీ మాట ఇల్లు కట్టేదిగా ఉండాలా, నీ మాట సంఘాన్ని కట్టేదిగా ఉండాలా, నీ మాట జీవితాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. తర్వాత మరియు వ్యక్తిగత నైతికతను కాపాడుకోవడం. తర్వాత బహిరంగ సాక్ష్యము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. బహిరంగ సాక్ష్యం. నువ్వు పని చేస్తున్న దగ్గర, నువ్వు చదువుకుంటున్న దగ్గర, నువ్వెక్కడున్నా వీధిలో జీవిస్తున్న దగ్గర ఏముండాలమ్మా? బహిరంగ సాక్ష్యం ఉండాలి. ఏంటో సాక్ష్యం? ఆదర్శప్రాయమైన జీవితం ద్వారా మంచి సాక్ష్యాన్ని కలిగి అంటే నీ ఆఫీస్కి వచ్చి పలానా వార్డు లేదా పలానా అమ్మాయిని చెప్తే నీకు మంచి సాక్ష్యం ఉంది అక్కడ. నీ కాలేజీకి వచ్చి పలానా అబ్బాయి పలానా అమ్మాయిని చెప్తే నీకు అక్కడ మంచి సాక్ష్యం ఉందా? నువ్వు ఉంటున్న ప్రదేశానికి ఎవడని వచ్చి క్రైస్తవులు అని అడిగితే మంచి సాక్ష్యం ఉందా నీకు అక్కడ? నేను ఎన్నోసార్లు మళ్ళీ చెప్తాను, మా వీధికి రండి.
చాకులో ఉన్న రోడ్లు తుడిచి ఎవరినని అడగండి, పాస్టర్ ఎలాంటి అని అడగండి, ఎవడైనా అందులో ఒక్కడి పనికి మళ్ళీ పాస్టర్ అంటే బోధలు చేయనండి. నీ బహిరంగ ప్రదేశాల్లో సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. బైబిల్ వివరణండి, మళ్ళీ మూలవాక్యం చదివి తల్లి. నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునడి. రైట్. నెంబర్ 2, క్రీస్తు శిలువకు శత్రువులు. ఫిలిప్పీ 3:18. ఫిలిప్పీ 3:18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నారు. నేను చేస్తున్న పని అదే కదండి. మెగా చర్చ్ వాళ్ళ గురించి ఏడుస్తున్నా కదా చెప్తున్నాను. ఇవాళ పెద్ద భక్తులుగా చాలామంది ఏడ్చి చెప్తున్నానండి. భ్రష్టాత్మలు ఉన్నారు ఇవాళ. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏడవాలండి, మనం ఏడాలి, కన్నీరు గార్చాలి. రాధని స్త్రీలని కనుగొనండి. సంఘం పాడైపోతుంది, ఏడ్చి ప్రార్థించేయండి. కుటుంబాలు పాడైపోతుంది, ఏడ్చి ప్రార్థించేయండి. యెరూషలేము కుమార్తెలారా, మీ గురించి మీరు ఏడండి, మీ పిల్లల గురించి మీరు ఏడండి. తర్వాత క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండుట. ఎఫెసీ 5:1-2 కావున మీరు ప్రియులైన పిల్లల వలె, మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి. ఎవరిని పోలి నడుచుకోవాలండి? దేవుని పోలి నడుచుకోవాలి. అండ్ చాలామంది అంటారండి, ఇక్కడ పాటలు పాడి కూడా ఒకడు ఉండేవాడు. ఆడు గుళ్ళోనే సాక్ష్యం చెప్పాడు. ఏంటంటే పాస్టర్ గారే నాకు మాదిరి అన్నాడు. అంటే పాస్టర్ గారిని పోలిన ఎవరే బాబు, పాస్టర్ గారిని పోలి నడుచుకోవద్దురా, యేసుప్రభుని పోలి నడుచుకోరా అన్నాడు. వెక్టర్ ప్రభాకర్ని చూడకండి, ఎవరిని చూడాలా? యేసుప్రభుని చూడండి. అమ్మని చూడకండి, నాన్నని చూడకండి, అత్తని చూడకండి, మామిని, యేసుప్రభుని చూడండి. డిసప్పాయింట్ అవరు మీరు, నిరుత్సాహపడరు ఎప్పుడు కూడా. మళ్ళీ చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని, దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను, పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను. ఏంటి, నేను అమెరికా దేశంలోని నన్ను అమెరికన్స్ చాలా ఇష్టపడతారండి. సాధారణంగా ఇండియన్స్ని ఇష్టపడరు. నేను అమెరికా వెళ్తానంటే దొరలిళ్ళలోనే ఉంటాను, హోటల్స్లో ఉంటాను. అంటే నాకు ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ ఉంటాను తప్ప మోస్ట్ ఆఫ్ ది టైం దొరలిళ్ళలో ఉంటాను. వాళ్ళు నా గురించి సాక్ష్యం చెప్తారండి. డాక్టర్ పశ్చాల నీ దగ్గర స్వీట్ వాసన వస్తుంది అంటారండి. స్వీట్ స్మెల్, వాసన, పరిమళ వాసన. ఆమ్స్టర్డామ్, ఇప్పుడు పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెడదాం అనుకోండి కదా, ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ అనమాట. పెద్ద ఎయిర్పోర్ట్, విశాఖపట్నం అంత ఉంటుంది ఎయిర్పోర్ట్, హ్యూజ్ అనమాట. నాకేంటంటే అక్కడ దిగి నేను అమెరికాకి వెళ్ళాలి, మళ్ళీ 13 గంటలు. కేరళ ఎయిర్లైన్స్ అంటారు అట్లని. నేను విమానాలండి ప్రపంచంలో ఫస్ట్ క్లాస్ విమానాలు ఎక్కాను. మధ్య రకం చీప్ క్వాలిటీ విమానాలు ఎక్కలేదు నేను. దేవుడు ఒక కృప నాకు ఇచ్చాడు. ఎయిర్పోర్ట్లో కూర్చున్నానండి, అంతా ఏసీ ఉంటుంది, తెలుసు కదా ఎయిర్పోర్ట్లో ఎలాగ ఉంటాయో, పెద్ద ఏసీలతో మాల్స్ గీల్స్ అని. అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాను అనమాట. అంటే విశ్రాంతి తీసుకోండి. నా పక్కన కూడా వచ్చి కూర్చున్నాడండి. ఆడు కూర్చోడు, నేను లెగడం ఒకసారి జరిగిపోయి. ఆడు కూర్చోడు, నేను లెగడం ఒకసారి. బొగ్గులాగా ఉన్నాడండి, నల్లగా, ఆఫ్రికా వాడు అనమాట. ఆడు కూర్చోడు, నేను లెగడం ఒకసారి. ఏంటండి, కంపు. ఆడికి స్నానం చేసి ఎన్ని నెలలైందో, వెరీ బ్యాడ్ స్మెల్. ఇవాళ ఇక్కడేమంటున్నాడండి, నా పరిమళ వాసనగా, నువ్వే వాసనగా ఉన్నావు. కంపు కొట్టే స్త్రీగా ఉన్నావా? కంపు కొట్టే పురుషుడిగా ఉన్నావా? అంటే సెంట్లు రాసేసుకొని వాసన చూపించకండి. బ్రతుకు అనే దాంట్లో సువాసన ఉండాలి. బ్రతుకు అనే దాంట్లో ఏంటి, నన్ను ప్రజలు ఎంత ప్రేమిస్తారు తెలుసండి. మన అనకాపల్లిలో ఒక మీటింగ్ పిలిచారు, 500 మంది అండి. 500 మంది. దేవుడు మాట్లాడించాడు నాతో. అందరూ ఆర్గనైజ్ చెప్పారండి, ఎంత మంచి సేవకుని పిలిచారని. నా మెసేజ్ అక్కడ మన విలేజ్ పాస్టర్ అందరూ వచ్చేసారండి. మొన్న అందరూ వచ్చేసారు, వర్కర్స్ మీటింగ్, విలేజ్ పాస్టర్ అందరూ వచ్చేస్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచించేసి ఎలాగ ఉండాలండి మనం, పరిమళ వాసనగా ఉండటం, వాసనగా ఉండాలంటే అలాగే ఇంటిమేట్ సెంట్లు వేసుకుని వెళ్ళిపోకండి. బ్రతుకనే దాంట్లో వాసన కలిగి ఉండాలి. ఆ తర్వాత మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. సువార్త ద్వారా కనుట. 1 కొరింథీ 4:16.
క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకునే వారు ఉండవాలనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏంటి విక్టర్ ప్రభాకర్ చేస్తున్న పని ఏంటండి ఇవాళ నేను చేస్తున్న పని ఏంటి? మిమ్మల్ని ఏదో సంఘాల నుంచి ఎత్తుకొచ్చి లేదు నేను, లేకపోతే కుల సంఘాలుగా మిమ్మల్ని ఇక్కడ పెట్టలేదు మిమ్మల్ని. ఏంటి నా తల్లి సంఘం వేల మంది ఉన్నారండి. నా బంధువులు కూడా చెప్పాను మీ సంఘానికి మీరు వెళ్ళండి, నా గుడికి రావద్దని చెప్పాను. ఎవరండి నేను? సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలన. అందువల్ల ఏమడుగుతున్నానండి? నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాను. మీకు ఎంత యోగ్యులండి మీరు. ఏంటి మా పాస్టర్ గారు 4 గంటలు వేసి ప్రార్థన చేస్తాడు, మమ్మల్ని కూడా చేయమంటున్నాడు. ఏంటి మన చర్చిలో ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, మామూలు ఆయన ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసండి? పాస్టర్ గారి వల్ల నేను 4 గంటలు వేసి ప్రార్థన. ఏంటి మన వర్కర్స్ మీటింగ్కి మా విలేజ్ పాస్టర్ గారి కూతురు వచ్చింది, పాప ధనలక్ష్మి, అందరి మధ్య సాక్ష్యం చెప్పింది. పాస్టర్ గారి వల్ల నేను 4 గంటలు వేసి ప్రార్థించడం నేర్చుకున్నాను. చూసారండి, నన్ను పోలి మీరు నడుచుకోవాలని నేను ఆశిస్తున్నాను తప్ప నేనేది కోరుకోవట్లేదు మీ దగ్గర నుంచి. అండ్ మీ డబ్బు నాకు అవసరం లేదండి. మీరు నన్ను ప్రేమిస్తే అంత ఇస్తాను, 1 లక్ష రూపాయలు ఇస్తాను. దేవుడు నాకు లక్షలు ఇచ్చాడు ఆల్రెడీ. మీ డబ్బుతో నాకేం పని లేదండి. మీరు బాగుండాలి, అది నాకు కావాలి. మీ బ్రతుకులు బాగుండాలి. పౌలు గారు దగ్గర ఏమంటాడంటే, నా బిడ్డలు దేవునిలో ఎదుగుతున్నారని సువార్తలో బలంగా ఉన్నారని తెలుసుకుంటే నాకు సంతోషం. మీరు దేవునిలో బాగున్నారంటే నాకు సంతోషం అండి. మీ పిల్లలు బాడైపోతే మీగా నేను ఎక్కువ బాధపడతాను. మీ పిల్లలు ఎందుకు తప్పుదారులకు ఎందుకు పేరంటే తల్లిగా చెప్పలేదు, బుద్ధిహీనరాల. వాళ్ళకి లక్షలు ఇచ్చి వాళ్ళు పాడు చేస్తున్నాను. యు ఆర్ స్పాయిలింగ్ యువర్ చిల్డ్రన్ బై స్పెండింగ్ మనీ. డబ్బులు ఇచ్చిన పిల్లల్ని పాడు చేస్తున్నాను అండి. డబ్బు చాలా భయంకరమైందండి. ముందు నీకు దగ్గర దేవుడు డబ్బు లేకుండా చేస్తే అప్పుడు నీకు అసలు కదా అర్థమవుతుంది. డబ్బు చాలా డేంజరస్. ఇంగ్లీష్లో మాట ఉంటుంది ఏంటంటే లూజింగ్ ఫ్రెండ్స్ బై లెండింగ్ మనీ అంటాడు. డబ్బులు ఇచ్చి స్నేహితులు కోల్పోవడం. డబ్బు గురించి ఏముందంటే బైబిల్లో, ధనం సమస్త కీడులకి. పిల్లలకి డబ్బులు ఇచ్చి వాళ్ళని భ్రష్టులుగా తయారు చేస్తున్నావు. డబ్బు లేకపోతే నువ్వు బాగుంటావు, నీ బిడ్డలు కూడా బాగుంటారు. తర్వాత క్రీస్తు యేసున కలిగిన మనస్సు. ఫిలిప్పీ 2:4-5 వచనాలు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక, మీ సొంత పనులు మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడవలెను. నీ పనులు చేసుకోవడం ఇంకా ఇతరుల పని చేయి. అంటే మన చర్చిలో ఉన్నారండి అలాంటి వాళ్ళు. సువార్థికురాలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అండ్ సంఘంలో సువార్థికురాలు పెట్టలేదు కానీ ఆవిడకి నేను మన పని చెప్తే ఆవిడ పని కట్టుకొని వాళ్ళకి మాట్లాడి వచ్చిందండి. మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ వేసి పాస్టర్ గారు ఇలా చెప్పారండి. దేవుడు ఆమె దీవిస్తాడండి. నీ పని నువ్వు చేసుకుంటే గొప్ప ఏం కాదు, నా పని నేను చేసుకుంటే గొప్ప ఏం కాదు. ఇతరులకు మనం సేవ చేయాలి, ఇతరుల పని చేయాలి. తర్వాత క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండి. యేసుప్రభు మనసు ఏంటండి? ఇతరులకు సహాయం చేయటం. నీకున్న దాంట్లోనే సహాయం చేయి. ఏంటి నేను సహాయం అనేది అవధులు లేకుండా చేస్తానండి. మా వీధిలో అడిగాను, ఎవరు నేను అడిగాను. ఐ హెల్ప్ పీపుల్. నేను సహాయం చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటానండి. తర్వాత మమ్మును మేము మాదిరిగా 2 తెస్సలోనిక 3:9. మీరు మమ్మును పోలి నడుచుకునే వలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకు ఎలా చేస్తాం గాని మాకు అధికారం లేదని కాదు. అంటే నేను చెప్తానండి, పాస్టర్స్ హార్ట్, మాస్టర్స్ హార్ట్ అంటాడు. మాస్టర్స్ హార్ట్ ఏంటంటే పని చేయండి, వెళ్ళండి, కూర్చోండి, అది మాస్టర్స్. పాస్టర్స్ హార్ట్ అది కాదండి. అంటే నాతో పిల్లలు, మరి గత కాలంలో ఉన్న పిల్లలు అయితే నాతో పాటు ప్రయాణాలు చేస్తుండేవారు. నాతో ఎవరైనా వచ్చారనుకోండి, ముందు వాళ్ళు తిన్నారా లేదా చూస్తాను, వాళ్ళు భోజనం చేస్తారా లేదా. అండ్ నేనే స్టార్ హోటల్కి వెళ్తాను, వీళ్ళని అదే స్టార్ హోటల్కి పట్టుకెళ్తానండి. వాళ్ళ జీవితంలో వెళ్ళలేరు అలాంటి హోటల్స్కి, స్టెప్ కూడా పెట్టలేరు అక్కడ. అలాంటి వాళ్ళు తీసుకెళ్తానండి, నాతో పాటు కూర్చోబెడతాను, నాతో పాటు వాళ్ళని సంతోషపెడతానండి. ఏం మనసు అండి అది? క్రీస్తు యేసున కలిగిన మనస్సు. ఇక్కడ ఏమంటున్నాడండి లాస్ట్లో ఏ మాట వాడాడండి? మాకు అధికారం లేదని కాదండి. నేను మీ దగ్గర ఎందుకు తగ్గి ఉంటున్నానండి? మీ దగ్గర అధికారిగా ప్రవర్తిస్తున్నానా? ఆలోచించేయండి. విక్టర్ ప్రభాకర్ అని దేవుడు అండి.
73 సంవత్సరాలు, సుదీర్ఘంగా 21 సంవత్సరాలు చదువుకున్నవాడు, 14 దేశాలు తిరిగి వచ్చినవాడు, 18 పుస్తకాలు రాసినవాడు, మంచి కుటుంబం కలిగినవాడు, మంచి సాక్ష్యం కలిగినవాడు, మంచి సంఘం కలిగినవాడు. ఇవాళ నేను అధికారం ఇది చేయగలను, చేస్తున్నానండి మీ మీద అధికారం. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానండి, పిల్లల కంటే ఎక్కువగా మీరు ప్రేమిస్తున్నానండి, నా కొడుకు కంటే ఎక్కువగా మీరు ప్రేమిస్తానండి, నా భార్య కంటే ఎక్కువగా మీరు ప్రేమిస్తున్నానండి. నిజమైన కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టేస్తాడండి. లాస్ట్ అండి, స్వప్రయోజనము కోరక. 1 కొరింథీ 10:33. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక సొంత ప్రయోజనాలు కోరుకోకుండా అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయముల్లో అందరినీ సంతోషపడుతున్నాను. అంటే కుటుంబ వ్యవస్థ ఎందుకు పాడైపోద్ది తెలుసండి? భర్త అహంకారం వల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది, భార్య అహంకారం వల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది, బిడ్డల అహంకారం వల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా మైక్లో ఇంటి వాళ్ళు చెప్తున్నానండి, కుటుంబ సమస్యలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఒకేలాగా ఉంటాయి. ప్రతి కుటుంబానికి సేమ్ సమస్యలు ఉంటాయి, పేర్లు మారుతాయి తప్ప సమస్యలన్నీ ఒకేలాగా ఉంటాయి. ఏమన్నాడండి లాస్ట్లో? ఏమన్నాడండి? అన్ని విషయముల్లో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అందరినీ సంతోషపెట్టి. పాస్టమ్ గారు ఉన్నారు, ఎంఏ బీఈడి చదివింది, అమాయకురాలు పాస్టమ్ గారు, తెలివైంది కాదు. మీరు అబద్ధం చెప్పండి నమ్ముతుంది. తెలియనా నువ్వు అమాయకురాలు, ఈ పిచ్చోళ్ళు నమ్మకాన్ని నువ్వు అని చెప్తానండి. ఇప్పుడు అమ్మగారిని ఏం చేస్తున్నానండి నేను ఇక్కడ? సంతోషపెడుతున్నాను. ఏం చేయాలండి? సంతోషపెట్టాలి. పనికిమాలినోడు మంచోడు అనియండి, వాడిని జోలికి రాడు, నీ మీద తిరగబడ్డు. సామెతల గ్రంథంలో ఉందండి, బుద్ధిహీనుని గణపరచుట, జాగ్రత్తగా బుద్ధిహీనుని గణపరచుట వడిసెల్లో రాయి పెట్టి దారంతో కట్టియడం అంటే. ఇలా తిప్పితే రాయి వాళ్ళు అక్కడే ఉంటుందట. అంటే పనికి మాలిన పొగడ్డం అంటే అర్థం పెట్టి నీ వెనకదలే ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. నా మాట కదా వాక్యం చెప్తుంది. ఏంటంటే చదవమా? అన్ని విషయముల్లో అందరినీ సంతోషపెట్టు. నా భార్య నేను సంతోషపడు, నా భార్య కూడా తెలిసిపోయింది నా భర్తకి నేనంటే ప్రాణం అని తెలిసిపోయింది. నా కొడుకుని సంతోషపెడతాను. నా కొడుకు నేను ఒరే ఏరా అని పిల్లండి, సామీల్ గారు అని పిలుస్తాను. సామీల్ గారు ఎలాగున్నారు సార్ అంటానండి. నా కొడుకుని గౌరవిస్తాను. ఏం చేస్తున్నామో సంతోషపడతానండి. వాడిని చాలా మంచి పని చేస్తున్నావురా, మంచిగా బోధ చేసావురా అంటాను. ఏంటి చాలామందికి బోధని అభినందించడం రాదు. ఆ ప్రసంగం చేయగానే సామ్యుల్ మంచి వాక్యం చెప్పామంటాను. పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తాం, ఆడు ఆ టీచింగ్ అయిన తర్వాత ఆడి కింద నేను కౌగిలించుకుంటాను. చాలా బాగా చెప్పావురా అంట. బాగా చెప్పడం లేదా తర్వాత సంగతి. ఇప్పుడు ఏం చేస్తున్నానండి వాడిని సంతోషపెడుతాను. అందువల్ల ఆడికి నాన్నగారు అంటే ప్రేమ. మన సాక్ష్యం చేస్తాడు పెద్ద మీటింగ్లో, మా నాన్నగారు నాకు స్వేచ్ఛనిచ్చాడు, మా నాన్నగారు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి ఎంత స్థితికి నేను వచ్చాను అన్నాడు. కోడలు నేను చేయాలా? సంతోషపెట్టాలి. ఇక మనవరాళ్ళు నా అనుభవాలే చెప్తాను. నా మనవరాలు నాకు అతి ప్రియమైందండి. ఆవిడ కూడా ఏం చేస్తానండి? సంతోషపెడతారు. మాల్కి తీసుకెళ్తాను. ఇద్దరు తెలివైన మన తాతయ్య మా బడ్జెట్ ఎంత అని అడుగుతారు. అంటే ఎంత కొనుక్కోవాలని అడుగుతారు. నేనంటాను మీకు బడ్జెట్ లేదురా, మీరు ఎంత కొనుక్కుంటారు కొనిసుకోండి అంటాను. థ్యాంక్ యూ తాతయ్య వాళ్ళ ఇష్టానుసారం కొనుక్కొని వచ్చేస్తానండి. ఏం చేస్తానండి నల్లి? సంతోషపెడుతున్నాను. కారణం ఏంటండి? చాలా జాగ్రత్తగా ఉండండి మామలు తాతలు, తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ పసి హృదయాల్లో మా అమ్మ రాక్షసి, మా నాన్న పనికి మాలినోడు, మా తాత వెధవని పడిపోయింది అనుకోండి, అవి పోవండి, అవి పోవు. ఇద్దరు మనవరాళ్ళు అండి, ఇద్దరు డాక్టర్లే. మా సమీప బంధువు, ఆయనకి సన్మానం చేశారండి 85వ సంవత్సరంలో. అక్కడ ఏం చెప్పారు తెలుసండి ఆ డాక్టర్ అమ్మలు? మా తాతయ్య దుబాయ్లో పనిచేసేవాడు, రాత్రి 12 గంటల తర్వాత మాకు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పేవాడు. మా తాతయ్య దుబాయ్ నుంచి వచ్చినప్పుడు మాకు బొమ్మలు తెచ్చేవాడు. ఆ చిన్నపిల్లల హృదయాలు ఉండిపోయండి. ఏంటి నా మనవ హృదయంలో ఉంటానండి నేను. మా అబ్బాయి అలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ కారులో వాళ్ళని అడుగుతాడు, నన్ను అడిగాడేట,
రైనా నీకు ఎవరంటే ఇష్టం? ఏంజీ నిన్నెవరు ఎక్కువ ప్రేమిస్తారంటే అది ఆలోచించకుండా తాతయ్య అన్నదట అంతే. డాడీ మీరంటే ప్రాణ, నాకు మా ఏంజల్ అంటే నిజంగా ప్రాణం. ఐ లవ్ హర్. ఎందుకంటే నా కూతురు లేకపోవడం వల్ల నా మనవరాళ్ళ కూతురుని చూస్తానండి. ఏంటమ్మా లాస్ట్ మాట చదవమా? అన్ని విషయముల్లోనూ అందరినీ సంతోషపెట్టుచున్నాను. సంతోషపెట్టియండి. అత్త పనికి మాలిందే, రాక్షసి. అత్తగారు మీలాంటి దైవం దేవుడు నాకు ఇచ్చాడంటే అది నేను తిట్టదు. ఇంకా కోడలు పనికి మాలిందే, అమ్మ కూతురు లాంటి కోడలు నాకు ఇచ్చాడంటే ఇది అన్ని మీద కలపడదు. అది అర్థమవుతుందండి. నువ్వు రాక్షసి అన్నావు అనుకోండి, నిన్నేమందు కొడుకుని నీ మీదకి వదులుతుంది. ప్రేమించుకెళ్ళిపోతే ఏముందండి ఏండి, ప్రేమించుకెళ్ళిపోవడమే. దేవుని ప్రేమ కలిగి ఉండండి. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, కరిగిపోతాయి. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. నన్ను గమనించి చూడండి. మీరు పనికి మాలని తెలుసుకొని అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాను. మీకు సాక్ష్యం లేదని తెలుసుకొని మీకు మంచి రోజులు వస్తాయేమో అని చెప్తాను. ఈ మాట నాకు అలవాటు అనమాట. ఎవరినైనా సరే నేను అభినందిస్తాను, గౌరవిస్తాను. అమెరికా దేశంలో ఒక ఫ్యామిలీ మీటింగ్ గెట్ టుగెదర్ అవుతుంది. అందరు దొరలు ఉన్నారు. స్టాన్ అని ఒకటి ఇంట్లో నేను ఉన్నాను. ఆడు మ్యారీడ్ బ్యాచిలర్, నేను మ్యారీడ్ బ్యాచిలర్ని. చక్కగా పెద్ద ప్యాలెస్ ఇది, చక్కగా వండుకొని తింటున్నాను. నేను ఎవరినైనా యూఆర్ వెరీ గుడ్, యూఆర్ వెరీ గుడ్, యూఆర్ నైస్, యూఆర్ వెరీ గుడ్ అంటే అందరి మధ్యలో నన్ను ఏంటి అడిగారు తెలుసండి? డాక్టర్ పసల ఇది ఎలాగ సాధ్యం? నువ్వు అందరినీ వెరీ గుడ్ అనేస్తున్నావు. అందరూ గుడ్ ఎక్కడున్నా చెడ్డలు కూడా ఉన్నారు కదా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, రే స్టాన్, మంచివాడికి అందరూ మంచివాళ్ళకి కనిపిస్తారా? నేను మంచివాడిని కాబట్టి నాకు అందరూ మంచివాళ్ళకి కనిపిస్తున్నారు. కనుక ఆదర్శప్రాయమైన జీవితం కలిగి ఉండండి. వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి, నిలువెచ్చగా ఉండకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృప మేడ ఇవాళ నాతో మా అందరితో మాట్లాడారు. అనేకమైన విషయాలు, మా జీవనంకి సంబంధించిన విషయాలు మాట్లాడారు తండ్రి. ఆదర్శప్రాయమైన జీవితం కలిగి జీవించే కృప నాకు, మాకందరకు ఈ బోధ వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.